దేవుని ఆలోచన కొరకు కనిపెడుతున్నావా? ఇది పాఠం. దేవుని ఆలోచన కొరకు కనిపెడుతున్నావా? ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఆలోచన ఏమండి? దేవుని ఆలోచన, దేవుని ఆలోచన కొరకు మనం కనిపెట్టాలా? ఏమండి? దేవుని ఆలోచన మనకి ఏం మేలు చేస్తుంది? దేవుని ఆలోచన కనుక మన బ్రతుకులో లేకపోతే మన బ్రతుకులు ఏమైపోతాయి? దేవుని ఆలోచన కొరకు మనం ఎప్పుడైనా కనిపెడుతున్నామా? ఎల్లప్పుడూ మన ఆలోచనలలోనే మనం ఉంటాం. ఖచ్చితం కదండి, మన ఆలోచనలు మనకు ఉంటాయి. నరుని హృదయములో ఆలోచనలు అనేకము పుట్టును అన్నాడు దేవుడు. నరుల హృదయాల ఆలోచనలు అనేకములు, అనేకమైన ఆలోచనలు నరుల హృదయాలలో పుడతాయి. అంటే ఆలోచనలు అనేకం. మన ఆలోచనలను మనం ఏం చేస్తామంటే ఆచరణలోకి తెచ్చే ప్రయత్నము ఎల్లప్పుడూ మనము చేస్తూ ఉంటాం. మన ఆలోచనలనే మనము అంగీకరిస్తాం, మన ఆలోచనల ప్రకారమే మనము నడుచుకుంటాం. ఏమండి? మన ఆలోచనలకు ఇచ్చినంత విలువ, మన ఆలోచనలకు ఇచ్చినంత విలువ ఇతర ఆలోచనలకు అసలు మనం ఇవ్వం. అది మనుషులుగా మనకి, మనుషులుగా కూర్చోవాలి సైలెంట్గా, మళ్ళీ నేను చెప్పే వరకు వద్దు, శబ్దం అస్సలు చేయదు. మనుషులుగా మన ఆలోచనలను చాలా ఇష్టపడతాం. ఇక్కడ మనం ఇక్కడ శ్రద్ధగా గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడి ఆలోచనలకు మనం ఎప్పుడైనా అవకాశాన్ని ఇచ్చామా? అవకాశాన్ని ఇవ్వడమే కాకుండా దేవుని ఆలోచనలను అంగీకరించడానికి ముందు దేవుని ఆలోచన కొరకు మనం కనిపెడుతున్నామా? నీ బ్రతుకులోనే, మన బ్రతుకుల్లో దేవుని ఆలోచన కొరకు మనం కనిపెడుతున్నామా? ఏమండి? చాలా పెద్ద విషయం అండి. మన బ్రతుకులో దేవుని ఆలోచన ఏమయ్యిందో కనిపెట్టడం అంటే అది అందరికి సాధ్యపడదు. ఎందుకంటే అందరూ కనిపెట్టడం అంటే ఎదురు చూడడం, దేవుడు ఈ విషయంలో నాకేమి సమాధానం చెబుతాడు. ముఖ్యంగా యవనస్తులు ఉన్నారు కదా, యవనస్తులు, పెళ్లి కాని వారు ముఖ్యంగా, నా బ్రతుకులో దేవుని ఆలోచన ఏమయ్యింది? దేవుడు నా బ్రతుకులో ఏమి కోరుకుంటున్నాడు అన్నది దేవుని ఆలోచన ఏమయ్యిందని కనిపెట్టేవారు ఉన్నారా? సెలెక్ట్ చేసుకుని చెప్పేవాళ్ళు ఉన్నారా? ఈడు జోడులు ఆల్రెడీగా సెట్ అయిపోయి అప్పుడు మన ఆలోచనలు తల్లిదండ్రులు చెప్పి, దైవ సేవకులకు చెప్పి చేస్తారా చేయరా? పీక మీద కత్తి పెట్టినట్టే. చేయకపోతే నేను ఉండను, నేను వెళ్ళిపోతాను. ఏమండి? ఇవన్నీ మనకు కష్టాన్ని నష్టాన్ని తెచ్చిపెట్టాయి. అందుకే కొన్ని బ్రతుకులను చూసినప్పుడు, కొంతమంది జీవితాలను చూసినప్పుడు, ఏమండి, కొంతమంది జీవితాలను చూసినప్పుడు కోరి కష్టాలు తెచ్చుకుంటారు. ఎంతసేపు ఉంటుందండి ఈ ప్రేమ వ్యవహారం? ఈ తోలు, పైతోలే, ఈ తోలు ముడతబడిన, ఈ తోలుకు మచ్చలు వచ్చిన, ఏమండి, అదంతా తీరిపోతుంది దేవుని ఆలోచన ప్రకారం నువ్వు అడుగు వేస్తే. ఖచ్చితంగా దేవుడు మన బ్రతుకులను, ఏమండి, ఈ భూమి మీద మన బ్రతుకులకు సమస్య రానియడు, పరలోక రాజ్యానికి బాటలు వేస్తాడు. అందుకే దేవుని ఆలోచనకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలు, ఏమండి, ఆ వాక్య పఠనం, చదివిన వాక్య పఠనాన్ని మనం చూస్తే, ఏమండి, వారి మనస్తత్వాన్ని దేవుడు రాయించాడండి. ఏమండి, దేవుడు వారి మనస్తత్వాన్ని రాయించాడు. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయము 43వ వచనం చదవబడిన వాక్య పఠనాన్ని మనం ఆలోచించేద్దాం. కీర్తనల గ్రంథం అందరూ తీయాలి, బైబిల్ అందరూ చూడాలి. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చూద్దాం. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలను కష్టాలలో ఉంటే, ఇతర రాజుల బానిస ప్రజలుగా ఉంటే, దేవుడు వారిని ప్రేమించి అనేక పర్యాయంలో వారిని విడిపించి సొంత దేశానికి తీసుకుని వచ్చాడు.
ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చేసిన మేలులు మరిచిపోవద్దని, ఇశ్రాయేలు ప్రజలను నా ప్రజలుగా అనుకున్నాడు కాబట్టి వారి పట్ల దేవుడు తన ప్రేమను చూపిస్తూనే వచ్చాడు. అయితే వాళ్ళు ఎలా అయ్యారట? అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేసిరి. తిరుగుబాటు చేయుచూ వచ్చిరి, చేసిరి కాదు, అనేక సార్లు చేయుచూ వచ్చిరి. అంటే ప్రజలు వారి ఆలోచనను అనుసరించడం వలన వారి బ్రతుకులు ఇలా అయిపోయాయి. అదే కదా దేవుడు రాయించిన మాట, అయినను వారు తమ ఆలోచనను అనుసరించి. అంటే ఇక్కడ దేవుడు ఎందుకు రాయించాడని మనం ఇక్కడ శ్రద్ధ వహించి మనసు పెడితే, వారు ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలు తమ ఆలోచనను అనుసరించారు కాబట్టి మీరైనా మీ ఆలోచనలు మీకు మేలు చేయవు. మన ఆలోచనలు మనకు మేలు చేయవండి. ఎందుకంటే దేవుని కంటే బెస్ట్గా, దేవుని కంటే గొప్పగా మనం ఆలోచించలేం కదా. దేవుని కంటే గొప్పగా మనం ఆలోచించగలమా? మీరు చెప్పండి. మన ఆలోచనలు మన బ్రతుకు పట్ల, మన జీవితం పట్ల మన ఆలోచనలు మనకంటే దేవుడు మంచిగా ఆలోచిస్తాడు, ఆలోచించాడు కూడా. ఆలోచించి రాయించిన మాటలే ఈ బైబిల్. ఈ బైబిల్లో రాయబడిన మాటలన్నీ, ఈ బైబిల్లో దేవుడు రాయించిన, మన మేలుకోరు రాయించిన మాటలన్నీ ఆలోచించి మనకు మేలుకరమైనమని ఏమండి మనకి దేవుడు చెప్పిన మాటలండి. ఇవి మనం ఆలోచించి నడుచుకోవాలనే దేవుడు వీటిని రాయించి ఇచ్చాడు. ఏమండి వీటిని దేవుడు రాయించి అందుకే ఇచ్చాడు. ఏమండి ఒకసారి మరో మాటను మనం చూడగలిగితే 119వ కీర్తన 24వ వచనాన్ని మనం చూస్తే, 119వ కీర్తన 24వ వచనం, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలయ్యున్నవి. ఎవరంటున్నారు ఈ మాట? భక్తుడండి. 119వ కీర్తన రాసిన భక్తుడు ఎవరండి? దావీదు గారు. 119వ కీర్తన రాసిన భక్తుడైన దావీదు గారు అంటున్నమాట, నీ శాసనములు నాకు సంతోషకరములు. శాసనములు అంటే ఆజ్ఞలు, రూల్స్, దేవుడిచ్చిన నిబంధనలోని మాటలు, ఈ లేఖన సంబంధమైన మాటలు. ఏమండి ఈ లేఖన సంబంధమైన మాటలు ఏంటంటే, మరోసారి చదవండి అన్నమాట, మరోసారి చదవండి. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలయ్యున్నవి. అంటే మన ఆలోచనలకు సపోర్ట్, ఆజ్యం పోయాలంటే దేవుని శాసనాలు ద్వారా మన ఆలోచనలను పెంచుకోవాలి. మన బ్రతుకులో ప్రతి ఆలోచనను వాక్యానుసారంగా, లేఖనానుసారంగా, ఎందుకంటే మనకి మంచి ఆలోచనలు రావాలంటే ముందు మనకు వాక్యం తెలియాలండి. ఏమండి మీరు ఆలోచించండి. మీకంటే మీరు సంఘంలో సభ్యులుగా ఉన్నారు, మీకంటే బెస్ట్గా మేము ఆలోచిస్తాం. ఎందుకు ఆలోచిస్తాం చెప్పండి? మీకంటే దైవ సంబంధమైన ఆలోచనలు, మీకంటే మీ మేలు కోరి మీకంటే బెస్ట్గా ఆలోచిస్తామనే కదా వచ్చి వాక్యం వింటున్నారు, మా మాటలు గౌరవిస్తున్నారు. మీకంటే బెస్ట్గా, మీకంటే గొప్పగా మేము ఆలోచిస్తున్నామంటే మాకు బలం ఏంటి చెప్పాలి? మీకంటే మేము గొప్పగా ఆలోచించి మీ మేలు కోరి మాటలు చెప్తామనే కదా ఇక్కడికి వచ్చారు దైవ సేవకులుగా మాకు గౌరవాన్ని ఇచ్చి. మరి మేము మీకంటే బెస్ట్ ఎలా అయ్యామో, బెస్ట్ అవ్వడానికి కారణం ఏంటి? మీకంటే కొంచెం ఎక్కువ వాక్యము నాకు తెలిసిన, అంతే కదా? అంతేనా? లేదా నా ముఖం చూసి వచ్చారా? అంతే కదా. మొక్కలు, బంధుత్వాలు, మా రక్త సంబంధికులు ఈ పని చేయవు. సంఘం దగ్గరకు వస్తే రక్త సంబంధం కాదు, ఉండవలసింది ఆత్మ సంబంధం, దైవ సంబంధం. అంటే మీకంటే బెస్ట్గా, మీకంటే మంచిగా, సంఘంలో ఉన్న మీకంటే మంచిగా మేము బెటర్గా ఆలోచిస్తున్నామంటే మాకున్న బలం. మీకంటే కొంచెం ఎక్కువ వాక్యం మాకు తెలుసు అంటే మీరు కూడా మాలాగా ఆలోచించాలంటే మీరు కూడా వాక్యాన్ని బాగా వినాలి, ఎక్కువగా వినాలి. అందుకే భక్తుడు ఏమన్నాడంటే, వినుటకు వేగిరపడాలట, మాటలాడుటకు నిదానించాలి. యాకోబు గారు అంటారన్నమాట. కాబట్టి మరి ఇప్పుడు వెంటనే ఈ సందేశం నాకు వెంటనే ఈ మాట ఎందుకు వచ్చిందంటే, బైబిల్లో వాక్యం ఎక్కడుందో నాకు తెలుసు కాబట్టి వెంటనే వాక్యాన్ని నా రిఫరెన్స్ చెప్పకపోయినా వెంటనే వాక్యాన్ని అందించాను. ఎందుకు? బైబిల్ ఎక్కువ చదువుతున్నాను కాబట్టి, ఎక్కువ బోధిస్తున్నాను కాబట్టి. అలా
వాక్యము మన హృదయంలో ఉంటే మన ఆలోచనలు వేరే దారిలోనికి వెళ్ళవు, మన ఆలోచనలు తప్పు దారిలోనికి వెళ్ళవు. ఏమండి, నీ శాసనములే నాకు ఆలోచనల కర్తలు. ఎంత మాట అండి, ఎంత మంచి మాట. అంటే దావీదు గారికి దేవుని శాసనాలు ఆలోచన కర్తలట. అంటే మన ఆలోచన ఏదైనా ముందు పెట్టి దానిని మనం అమలు చేయాలంటే వాక్యం ఏమి చెబుతుందో చదివాడు దావీదు గారు, దానిని ఆలోచనలో పెట్టాడు. అందుకే ఆయన రాసిన మాట ఏంటో తెలుసా? అది ఏమంటే కీర్తనల కింద మొదటి అధ్యాయంలో వాడిన పదం ఒకసారి మన ఏకసార్లు చదివిన మాటే, దుష్టుల ఆలోచనల చొప్పున నడవక. అంటే మనం నడుస్తాం, ఎవరి ఆలోచనల ప్రకారం నడుస్తాం? దుష్టుల ఆలోచనల ప్రకారం నడుస్తాం. మనం ఎప్పుడు నిజంగానే మనం ఎప్పుడు మన ఆలోచనల మీద అంతగా ఆధారపడం. ఎవడో చెబుతాడు, దుష్టుడు చెవిలో వేస్తాడు, ఇక దానిని మనం కొనసాగించుకుంటూ పోతాం. అందుకే నీకు ఆలోచన చెప్పేదెవరు? ఇది కూడా ఆలోచించాలి. నీకు ఆలోచన చెప్పేదెవరు? లేదా నువ్వు స్వయంగా ఆలోచిస్తున్నావా? అయితే బైబిల్ దగ్గరికి రా, దేవుని మాటల ప్రకారం నీ ఆలోచనలు కొనసాగించు. ఏమన్నా దేవుని మాటలు, మన పాఠం ఏంటి? దేవుని ఆలోచనల కొరకు మనము కనిపెట్టాలా? ఎస్, దేవుని ఆలోచనల కొరకు నీ జీవితంలో, నీ బ్రతుకులో నీకు ఏది మేలో, ఏది చేయాలనుకుంటున్నావు, దేవుని ఆలోచన కొరకు కనిపెడితే అన్ని సవ్యంగా జరుగుతాయి. మనం కనిపెట్టాం, సొంత నిర్ణయాలు ఎక్కువ ఉంటాయి. ఆ సొంత నిర్ణయాల వల్ల ఎన్ని బాధలు అనుభవిస్తామండి, ఎన్ని సమస్యలు కోరి తెచ్చుకుంటాం, సమస్యల్లో పడిపోతామండి. ఈరోజు సమస్యలతో సతమతం అవుతున్న వారందరూ ఎవరైనా సరే, ఇక్కడ మీరు ఉన్నవారైనా సరే, నన్నే చెప్పాడు అనుకుంటే మీ ఇష్టం. నువ్వు సమస్యలో ఉన్నావా? అయితే నువ్వు నీ ఆలోచన ప్రకారం నువ్వు నడుచుకున్నావు. ఆయన మంచిగా నడుచుకున్నావా? నువ్వు నీ ఆలోచనల ప్రకారం నడుచుకోకుండా దేవుని ఆలోచనల ప్రకారం నడుచుకున్నావా? అయితే నువ్వు యోబు భక్తుడు అవ్వాలా. భక్తులకు కూడా సమస్యలు వస్తాయి. మరి భక్తి వలన నీకు సమస్య వచ్చిందా? భక్తి కూడా సమాజానికి సమస్యే. అంత స్థాయి భక్తి అవ్వండి. యోబు గారిని మనం కనెక్ట్ చేసుకోవడం ఎంతవరకు సమంజసం? ఆ స్థాయి కాదు మనది. మన ఇంట్లో ఒక్కరు చనిపోతేనే మనం తట్టుకోలేము. దేవుని నిందించడంలో మనం తర్వాత ఎవరైనా. యోబు గారికి 10 మంది పిల్లలు ఒక్కరోజే చనిపోయారు. 10 మందిలో వదిలేండి, మనకి ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. నా పిల్లలు 2 ఉన్నారు, వాళ్ళు చనిపోయారు అనుకుందాం. నా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. ఎందుకంటే యోబులు కాదు కదా నేను, కానీ యోబులాగా మనం ఉండాలి. ఇవి చదివేటప్పుడు ఈజీ అండి. చదివేటప్పుడు బైబిల్ చదివేటప్పుడు యోబు గారి చరిత్ర యోబు గారు చాలా సహనశీలండి. 10 మంది పిల్లలు చనిపోయిన గొప్పవాడండి అంటావు. నీ ఇంట్లో చనిపోతే నువ్వు యోబు అవుతావా, దుష్టుడు అవుతావా? అప్పుడు తెలుస్తుంది. కాబట్టి భక్తితో ఉన్నందుకు నాకు సమస్యలు వచ్చాయంటే నువ్వు యోబులాగా ఉండాలి, ఉంటావా? కాబట్టి మనకి సమస్య వచ్చిందంటే 99% అండి మన నిర్ణయాల వల్లే మన సమస్యల్లో పడతాం. అందుకే దేవుడు అంటున్నాడు, నా ఆలోచన కొరకు కనిపెట్టండి. చూద్దాం ఆ మాట. కీర్తనలు 106వ అధ్యాయం. మంచి పాఠం అండి మీకోసం. ఏమన్నా చెప్తాను కదా, ప్రతి ఆదివారం మీకోసం, నా పిల్లలైన మీకోసం, నా కళాశాలలో ఉన్న, నా సంఘంలో ఉన్న వారు మీకోసం కొత్త పాఠాలు, ఏమన్నా ఎక్కడ చెప్పని పాఠాలు. అందుకే రికార్డ్ చేస్తున్నాను. రికార్డ్ చేసి మరలా అప్లోడ్ కూడా చేస్తాను. ఎందుకంటే ఏమంటే నేనే తీసి చెప్పడం కదా, మీరు కూడా అలా డెవలప్ అవ్వాలి. మనం అందరం వాక్యంలో డెవలప్ అవుతున్నాయి కదండి. మంచి నిర్ణయాలు తీసుకొని మన బ్రతుకులు బాగుంటాయి, సమాజాన్ని వెలిగించే ప్రయత్నం మనము చేస్తాం. చదవండి 106వ కీర్తన ఏమండి 13వ వచనాన్ని చదువుదాం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. ఆయన ఆలోచన కొరకు అనగా దేవుని ఆలోచన కొరకు కనిపెట్టకపోయిరి. దానివల్ల ఏం జరిగింది వాళ్ళకి? అరణ్యంలో వారు బహుగా ఆశించిరి. ఎన్ని బాధలు పెట్టారండి దేవుణ్ణి. ఎవరి గురించి ఇది రాయబడిన మాట? ఇశ్రాయేలీయుల గురించి. ఆయన ఆలోచన కనిపెట్టలేకపోయిరట. ఆయన వారి మధ్య జరిగించిన కార్యములు మరిచిపోయి ఆయన ఆలోచనల కొరకు కనిపెట్టకపోయిరి. కనిపెట్టడం అంటే కనీసం కొంత సమయం కూడా దేవుడు ఏం చేస్తాడు ఎదురు చూడలేకపోయారండి. ఏ సందర్భంలో దేవుడు దీన్ని రాయించాడంటే, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తులో నుండి విడిపించడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా
వాళ్ళ కళ్ళ ముందు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఐగుప్తు దేశంలో దేవుడు ఎన్నో అద్భుతాలు సూచక్రియలు వాళ్ళ కళ్ళ ముందు జరిగించారు. అవి అందులో ప్రధానమైన 9 10 మొదటిది నీరు రక్తంగా మార్చడం, తర్వాత కప్పలు వచ్చాయి, తర్వాత వడగళ్ళు వచ్చాయి, తర్వాత దద్దుర్లు వచ్చాయి, తర్వాత పేన్లు వచ్చాయి, తర్వాత మిడతలు వచ్చాయి. ఇలా 9 సూచక్రియలు జరిగించి 10వది తొలి సంతానాన్ని హతము చేశాడు. మొత్తానికి అయితే ఐగుప్తులో ఉన్న బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలను పంపించడానికి అక్కడ ఐగుప్తు రాజైన ఫరో గారు అంగీకరించారు, వాళ్ళని పంపించేశారు. వాళ్ళు బయలుదేరి వచ్చారండి. విషయం ఏంటంటే దేవుడు వాళ్ళకు నాయకుడిగా ఉండి మోషే గారి ద్వారా నడిపిస్తున్న సమయంలో వాళ్ళు ఆ ఐగుప్తును విడిచిపెట్టి పాలు తేనెలు ప్రవహించే దేశానికి బయలుదేరి వచ్చారండి. వచ్చినప్పుడు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. అంటే మార్గం మధ్యలో ఎర్ర సముద్రం వాళ్ళకి అడ్డొచ్చింది. అప్పుడు ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు ఇక్కడ మా కోసం ఏదైనా చేస్తాడు కదా అనుకోవాలి కదండి. అంతే కదా, అక్కడ వాళ్ళ కళ్ళ ముందు దేశం మొత్తం మిడతలు వచ్చిన వీళ్ళు ఆ దేశంలో వీళ్ళలోకి వీళ్ళ ప్రాంతంలోకి మిడతలు రాలేదు. వీళ్ళున్న ప్రాంతంలోకి పేర్లు రాలేదు. కానీ ఐగుప్తు దేశం అంతా పేర్లతో చచ్చిపోయారు వాళ్ళు. పేర్లు నీరు రక్తంగా మారింది. 3 దినాలు చీకటి. ఐగుప్తు దేశంలో మొత్తం చీకటి వస్తే ఇశ్రాయేలీలు ఉన్న ప్రాంతం గోషాను ప్రాంతంలో చీకటి లేదు. 3 దినాలు చీకటి అంటే మామూలు విషయం అండి. కరెంట్ లేకపోతే 1 గంటే మనం తట్టుకోలేము. రాత్రి 3 దినాలు చీకటి అంటే 24 గంటలు, 24 72 గంటలు చీకటే. అంతేనా? 72 గంటలు చీకటి ఉంటే మనం తట్టుకోగలమా? ఎలాంటి భయంకరమైన అద్భుతాలు వాళ్ళ కళ్ళ ముందు చేసినప్పుడు ఎర్ర సముద్రం అడ్డొస్తే దేవుడు ఇంకేదో చేస్తాడు అనుకోవాలి కదండి. మరిచిపోయారట. మరిచిపోయి మా ఈ వెనకాల మరలా శత్రువులు వస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని చంపేస్తారు, ఇదిగో మేము అక్కడున్న బ్రతికే వాళ్ళము, మాకు అక్కడ ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి వచ్చి చంపేసి అరణ్యంలో ఎటు కాకుండా మేము సముద్రం దగ్గర చనిపోవాలని మోషే మీద దేవుడి మీద తిరుగుబాటు చేశారంటే సొంత ఆలోచనను ముందు పెట్టేవారు దేవుడి గురించి తప్పుడుగా మాట్లాడారు. అక్కడ చెప్పాడండి దేవుడు ఈ మాట. మరోసారి మాట చదివితే, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయిరి. కనీసం దేవుడు ఇప్పుడు ఇన్ని అద్భుతాలు చేసి మమ్మల్ని చక్కగా విడిపించుకొని వచ్చిన దేవుడు ఇప్పుడు మా విషయంలో దేవుడికి ఒక ఆలోచన ఉంటుంది కదా, దేవునికి ఒక ఆలోచన ఉంటుంది కదా అని కనిపెట్టలేకపోయారు. అది దేవుడి బాధ. అంటే కనీసం నా ఆలోచన కోసం ఎదురు చూడరా వీళ్ళకి ఇన్ని చేసినా ఏంటి ఇలా అయిపోయారు నా ప్రజలు అని దేవుడు బాధపడ్డాడు. ఈరోజు మన విషయంలో కూడా దేవుడు అలానే బాధపడతాడు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళకి బైబిల్ లేదండి, ఈరోజు మన చేతిలో బైబిల్ ఉంది. ఎలా నడుచుకోవాలో రాయించాడు, దైవ సేవకుల ద్వారా ఎలా బ్రతకాలో చెప్పిస్తున్నాడు, ప్రతిదీ దేవుడు రాయించాడు. కాబట్టి మన ఆలోచనల కంటే దేవుడు నా బ్రతుకులో, మా కుటుంబములో, మా సంఘములో, నా బ్రతుకులో దేవుడు ఆలోచన ఏమై ఉంది అని ఆలోచించేవారు ఎంతమంది? అలా ఆలోచించకపోతే సమస్యల్లో పడేది మనమే. సమస్యలు పడేది మనం. బైబిల్ ఒక మాట చెప్పిందని మనకు తెలుసు, బెత్తము వాడని తండ్రి తమ కుమారులకు విరోధులు అంది. అంటే పిల్లలకి విద్య రావాలంటే, పిల్లలకి భయభక్తులు రావాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి? బెత్తం వాడాలి. ఇది దేవుని ఆలోచన, అంతే కదా. తల్లిదండ్రులు బెత్తం వాడాలి పిల్లలకి, అంటే గద్దించాలి పిల్లల్ని, బెత్తంతో దండించాలి వాళ్ళని. ఎందుకంటే మూర్ఖత్వము బాల్యం నుండి వారికి వస్తుంది, దండనతో అది పోతుంది. మరి బెత్తం వాడకుండా పిల్లల్ని పెంచి బెత్తం వాడకుండా పిల్లల్ని పెంచి మా అబ్బాయినండి చిన్న నాటి నుండి ఒక్క దెబ్బ కూడా కొట్టలేదని గర్వంగా చెప్పుకుంటారు. సిగ్గుపడాలి. చిన్న నాటి నుండి ఒక్క దెబ్బ కూడా కొట్టలేదంటే నీకు దేవుని ఆలోచన తెలియలేదు. నీ ఆలోచన ఏదో దెబ్బ కొట్టకపోతే నిన్ను ప్రేమిస్తాడు అనుకుంటున్నావు. వెనక తిరగమంటాడు తూర్పుకి, వెనక నుండి ఒక్క తల్లిది అంటాడు. ఎందుకంటే దెబ్బలు కొట్టలేదు కదా, భయం తెలియదు కదా. మా తల్లిదండ్రులు తప్పు చేస్తే దండిస్తారు, భయపడతారని భయం తెలియదు కదా. భయం ఎప్పుడు తెలుసా? ఒకసారి నిన్ను దండిస్తే, లేకపోతే నువ్వెవరైనా దండిస్తున్నప్పుడు కన్నులారా చూస్తే భయం వస్తుంది. పోలీసులు అంటే అందరికి భయమే కదా? భయమే కదా. పోలీసులు వచ్చారని భయం. ఎందుకు భయం? అదే పోలీసులు, ఏ పోలీసుడు ఎవరిని దండించకుండా ఉంటే ఎవడైనా పోలీసులను పట్టించుకుంటాడా? పోలీసుడు డ్రెస్ వేసుకొని వచ్చి వాడు లాఠీ పట్టుకున్నా చాలు, పోలీసుడు అలా కనపడ్డా చాలు, వారికి చెప్తూనే ఉంటారు దొంగలు. ఎందుకు? దండిస్తాడని.
లాఠీ పట్టుకుంటాడని. అంటే దండించేవారంటే ఎవరైనా భయపడతారు. మరి నీ పిల్లలు నువ్వంటే భయపడాలంటే సూత్రం అదే, లోకంలో సూత్రం అండి. దేవుడు ఆల్రెడీ చెప్పాడు లోకంలో సూత్రం. ఎవరైనా భయపడాలి పిల్లలు తల్లిదండ్రుల కంటే పిల్లలు ఖచ్చితంగా దండించాలి. ఇది దేవుడు చెప్పిన ఆలోచన. దండించలేదనుకో నీ ఆలోచన నువ్వు పిల్లల మధ్య పెట్టారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? నీ మాట వినరు. మీ ఆలోచనల ప్రకారం దయచేసి మీ పిల్లల్ని పెంచొద్దు. మీ ఆలోచన ప్రకారం మీరు కూడా నడవద్దు. ఒక సందర్భం నేను చూపిస్తాను. ఏమండి ఆదికాండం 34వ అధ్యాయం. ఏమంటే దేవుని ఆలోచన కోసం కనిపెట్టక చిక్కుల్లో పడ్డ యాకోబు కుమారుల సందర్భాన్ని దేవుడు నిజంగా ఎంత మంచివాడంటే, ఈ సంగతులన్నీ దేవుడు ఎందుకు రాయించాడంటే మన బ్రతుకులు బాగు కోసమేనండి. ఏమంటే ఈ ఆదికాండం 34వ అధ్యాయంలో మనం చూస్తే, ఆదికాండం 34వ అధ్యాయంలో యాకోబు గారండి ఇక్కడ మనకి అర్థం కావడానికి చెప్తాను. ఇక్కడ ముందు జరిగిన చరిత్రను మనం ఆలోచిస్తే 34వ అధ్యాయంలో యాకోబు గారు పద్దనరాము నుండి తిరిగి తన స్వదేశానికి వచ్చాడు. అనగా యాకోబు గారు, ఇస్సాకు గారు కనాను దేశంలో ఉన్నాడు. యాకోబు తండ్రి ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు తండ్రి ఎవరు? అబ్రహాము. అర్థమైనా మనకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇస్సాకు తండ్రి అబ్రహాము. అబ్రహామును దేవుడు పిలిచాడు, నేను చూపించే దేశానికి రమ్మన్నాడు. అబ్రహాం బయలుదేరి పాలతేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాడు. అక్కడ కాపురం ఉన్నప్పుడు ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు అక్కడే ఉన్న తర్వాత ఇస్సాకు 2 కుమారులు పుట్టారు, ఏశావు, యాకోబు. ఓకే, పేర్లు అన్నీ తెలుసు కదా. ఇప్పుడు ఏశావు యాకోబు విషయంలో ఆశీర్వాదాలు యాకోబు గారు మొత్తానికైతే పొందుకున్నారు. అన్న ఇక్కడుంటే చంపేస్తాడని పారిపోయాడు. పద్దనరాముకు పారిపోయాడు, అంటే వాళ్ళ మేనమామ ఇంటికి పారిపోయాడు. రిబ్కా సొంతూరు, యాకోబు గారి తల్లి అయిన రిబ్కా సొంతూరు పారిపోయాడు. మేనమామ ఇంటికి పారిపోయాడు. అక్కడ కొంతకాలం ఉండి 2 భార్యలను పెళ్లి చేసుకొని మొత్తం 4 భార్యలను తీసుకొని పిల్లలను తీసుకొని ఆస్తి తీసుకొని తిరిగి వచ్చాడు. తిరిగి తన సొంత దేశానికి వచ్చాడు. ఏశావు ఆయనతో గొడవపడాలనుకున్నాడు. మొత్తం దేవుడు ఆయనకు సహాయం చేశాడు. మరలా అన్నదమ్ములు 2 కలిసిపోయారు. సొంత దేశాలకి వచ్చినప్పుడు బేతేలులో మొదట అడుగు వేశాడు. చాలా జాగ్రత్త వినాలి, పేర్లన్నీ కరెక్ట్గా వినాలి. బేతేలులో అంటే పాలు తేనెలు ప్రవహించు కనాన దేశంలో మొదట వచ్చి బేతేలులో పాకలు వేశాడు. బేతేలులో పాకలు వేశాడండి. బేతేలుకు వచ్చి అక్కడ పద్దనరాము నుండి వచ్చాడు ఆయన అండి. 33వ వచనంలో 33:18 వచనంలో యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తర్వాత కనాను దేశంలో ఉన్న షెకెము అనే ఊరుకు సురక్షితంగా వచ్చి ఆ ఊరు ముందర తన గుడారము వేసెను. అక్కడి నుండి ఊరు ఎక్కడికి వచ్చారు? షెకెముకు వచ్చాడు. చాలా జాగ్రత్త. షెకెముకు వచ్చి ఆ ఊరు ముందర, షెకెము అనే ఊరు అది, ఈ షెకెము అనే ఊరు ముందర గుడారం వేసి అక్కడ ఉన్నాడు. ఇదంతా బాగానే ఉంది. అక్కడ ఉన్న తర్వాత ఏం జరిగింది? 34వ అధ్యాయంలో 1వ వచనంలో యాకోబుకి 12 మంది కుమారులతో పాటు ఒక కుమార్తె ఉంది. ఆవిడే దీనా, యవనస్తురాలు. ఇప్పుడు దీనా ఏం చేసింది? 1వ వచనంలో లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళాను. వేరే దేశం నుండి ఈ షెకెము అనే దేశానికి వచ్చి ఈ షెకెము దేశంలో ఉన్న కుమార్తెలను చూడాలని ఈవిడొక్కటి వెళ్ళిందట. తెలుసు కదా ఈ సందర్భం. దీనా వెళ్ళిందట. అప్పుడు ఏం జరిగింది? ఆ దేశము నేలిన హివ్వీడైన హమోరు కుమారుడైన షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో సేనించి ఆమెను అవమానపరిచెను. మొత్తానికైతే ఒంటరిగా దొరికింది. దేశం కానీ విదేశం అంటే పరదేశురాలు ఈ దేశానికి వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేసింది? ఒంటరిగా తిరుగుతుంది. కుమార్తెలను చూడాలని ఒంటరిగా తిరుగుతుంది. ఆ దేశపు రాజు పట్టుకొని ఆమెను అవమానపరిచినట్టే రేపు చేసేసాడు, అవమానపరిచేసాడు. విషయం ఏంటంటే ఈవిడ అందంగా ఉంటుందేమో. యాకోబు కుమార్తె చాలా అందగత్తే. ఎందుకంటే మరలా ఈయన రేప్ చేసిన తర్వాత రేప్ అని చెప్తున్నాడు. అక్కడ రేప్ అని రాయబడలేదు. అవమానం అంటే అదే కదండి, అవమానభంగం చేశాడు. రైట్. ఇప్పుడు ఆ కుమార్తెను ఆయన మానభంగం చేసిన రాజు అండి ఆయన. షెకెము ఆ దేశానికి రాజు, హమోరు కుమారుడైన షెకెము ఆయన పేరు. రాజు అండి. ఆయన ఏం చేశాడు? మరలా ఆ దీనాను పెళ్లి చేసుకోవాలని రేప్ చేసిన తర్వాత, అవమానపరిచిన తర్వాత ఈ విషయం యాకోబుకు తెలిసింది. తండ్రి అయినా యాకోబుకు తెలిసింది. యాకోబు బాధపడ్డాడు. ఈ విషయం 12 మంది అన్నలు ఉన్నారు ఈవిడికి. మళ్ళీ మామూలు టీము కాదు వీళ్ళది. 12 మంది అన్నలు. 12 మంది అన్నలతో వాళ్ళ దాసులు వాళ్ళ ఆస్తులతోనే వచ్చారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి తెలిసిందండి.
మా చెల్లెలకి ఎంత అవమానం జరిగిస్తారని వాళ్ళు కత్తులు నూరుతున్నారు. వాళ్ళు యాకోబు భయపడిపోతున్నాడు. ఎందుకంటే యాకోబు దేవుని మనసు కలిగిన వ్యక్తి, దేవుని ఆశీర్వాదం పొందిన వ్యక్తి. తన గర్భములో నుండి రాబోయే యేసుక్రీస్తు రావాలి అని ఎదురు చూస్తున్న వ్యక్తులు అండి వీళ్ళు. ఎందుకంటే ఈ యాకోబు గర్భము నుండి 12 మంది వచ్చారు. ఈ 12 మందిలో ఒకరి గర్భంలో నుండి యేసుక్రీస్తు రావాలి. అది అంటే దేవుని సంకల్పము మా ఫ్యామిలీలో నెరవేరాలని తెలిసిన వాడు ఆయన. ఇక్కడ ఏం చేశారు? ఈ 12 మంది కుమారులకు విషయం తెలిసింది. 12 మంది గొడవ చేశారు. ఈ సందర్భం మొత్తం చదువుతూ మనం తర్వాత చదవండి. గొడవ చేశారు. గొడవ చేస్తే మొత్తానికైతే ఆ షెకెం అనే ఆ రాజు, ఆ కుమారుడు, ఆ రాజకుమారుడు అంటే ఆయన రాజు ఎక్కడ వచ్చి దీనాను పెళ్లి చేసుకుంటానని అడిగాడండి. అవసరమైతే చెప్పండి, ఎదురు కట్నం ఇస్తాను, ఎంత చెప్పండి కట్నం అన్నాడు. అదే అడిగాడండి. ఓలి అంటారు. 12వ వచనం 11 నుంచి చదువుదాం. మరియు షెకెము మీ కటాక్షము నా మీద రానీయుడి, మీరేం అడుగుదురో అది ఇచ్చేదను. ఓలియు కట్నమును ఎంతైనా అడుగుడి, మీరు అడిగినంత ఇచ్చేదను. మీరు ఆ చిన్నదాన్ని నాకు ఈయుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పాను. ఏమంటే మంచివాడు ఈయన. మొత్తానికైతే అన్యుడండి. అమ్మాయి నచ్చింది, ఇష్టపడ్డాడు. ఏమంటే మొత్తానికైతే ఆయన పాడు చేసాడు, తప్పే. కానీ మరలా తిరిగి వచ్చి తెలియజేసుకుంటాను, ఎదురు కట్నం ఇస్తానని వాళ్ళ తండ్రిని అడిగాడట, వచ్చి అన్నల్ని అడిగాడట. అప్పుడు వీళ్ళేం చేశారు? ఎందుకంటే వీళ్ళు అబ్రహాం సంతతి. వీళ్ళేం చేశారు? మేము అన్యజనులకు మా సంతతిలో నుండి స్త్రీలను మేము ఇయ్యం. మరి ఏం చేయాలంటే మీరు సున్నతి చేయించుకోండి. ఎందుకంటే మేము యెహోవాకు అర్పించబడిన వారం, మేము సున్నతి చేసుకున్న ప్రజలం కాబట్టి మీరు సున్నతి చేయించుకోండి అంటే వాళ్ళేమన్నా తెలుసా? మేము మా గ్రామంలో ఉన్నవారు అందరం మేము సున్నతి చేయించుకుంటాం, మీకు మాకు గొడవ లేకుండా. మీరు మీ పిల్లల్ని మాకు ఇవ్వండి, మా పిల్లల్ని మీకు ఇస్తాను. వాళ్ళు ఉడంబడిక చేసుకున్నారు. మొత్తానికి ఊర్లో వారందరూ సున్నతి చేయించుకున్నారు. అంటే ఈ సున్నతి అంటే యెహోవాకు పిల్లలుగా వాళ్ళు కూడా పరిగణింపబడడానికి అవసరమైతే వాళ్ళు ఇష్టపడ్డారు. ఇది జరిగిన సందర్భం. అయితే ఏం జరిగింది? 24వ వచనం. వారు సున్నతి చేయించుకున్న తర్వాత వాళ్ళు బాధలో ఉన్నప్పుడు ఎన్నో వచనం మనం కరెక్ట్ చూస్తే 24 నుండి చదువుదాం. హమోరును అతని కుమారుడకు షెకెమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారము వెళ్ళువారందరూ వినిరి. అప్పుడు అతని ఊరి గవిని ద్వారము వెళ్ళువారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను. మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు అనగా దీనా సహోదరులైన సిమ్యోను లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుల్ని చంపి వారు హమోరును అతని కుమారుడైన షెకెమును కత్తి వాత చంపి షెకెము ఇంటి నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయి. ఇక్కడ మీరు ఆలోచించండి. సున్నతి పొందినప్పుడు వీళ్ళందరూ ఒప్పుకున్న తర్వాత ఇద్దరు మాత్రం ఒప్పుకోలేదు. ఎవరు? సిమ్యోను, లేవి. ఇశ్రాయేలు గోత్రికలండి. సిమ్యోను, లేవికి ఇష్టం లేదు ఈ షెకెముకు తమ చెల్లెల్ని ఇవ్వడం. వాళ్ళ తండ్రి చెప్పాడని ఒప్పుకున్నారు తప్ప వీళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు మొత్తానికి సున్నతి పొందారు. పొంది 3వ దినమున రాత్రికి రాత్రి వెళ్ళి ఆ షెకెమును చంపేశారు. షెకెము తండ్రి అయిన హమోరును చంపేశారు. ఆ గ్రామంలో ఉన్న పురుషులందరినీ చంపేశారు. ఆ దీనాన్ని ఎత్తుకొని వచ్చేసారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అప్పుడు ఇంటికి వచ్చారండి. ఈ విషయం యాకోబుకు తెలిసింది. యాకోబు తెలిసి భయపడిపోయాడండి యాకోబు. ఏంటి మీరు చేసింది అంటే అప్పుడు వాళ్ళు అన్నారు, మా చెల్లెల్ని ఎవడో అవమానపరిస్తే మాకు రోషం రాదా? వాళ్ళు చెప్పిన ఆన్సర్ అది. మా చెల్లెల్ని ఎవడో పాడు చేస్తే మాకు రోషం రాదా? అందుకే ఆ ఊర్లో వాళ్ళందరినీ చంపేశాను అన్నారు. ఏమండి, ఊరుగా ఊరు వెళ్ళి మనమే ఉన్నామండి, మన ఫ్యామిలీలే అనుకుందాం. ఒక 5 ఫ్యామిలీలు పాకిస్తాన్ వెళ్ళాం మనం అనుకుందాం. అక్కడ ఎవరో మన ఫ్యామిలీలో ఉన్న ఒక అమ్మాయిని ఇష్టపడి పాకిస్తాన్ అన్నాడు, ఎవడో ఇలా పాడు చేశాడు. మళ్ళీ వచ్చి పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఓకే అనుకున్నాం, అంత అయిపోయింది. రాత్రికి రాత్రి పాకిస్తాన్లో ఒక గ్రామంలో ఉన్నామని ఆ గ్రామంలో ఉన్న వాళ్ళని చంపిస్తే మిగతా దేశంలో ఊరుకుంటారు ఏంటి? చుట్టుముట్టి తగలేస్తారు. యాకోబు అందుకే భయపడ్డాడండి. మనం ఉన్నది మన దేశం కాదయ్యా. హివ్వీలు, హిత్తీలు, కనానీయులు, పెర్జీలు అనే దేశంలో ఉన్నాం మనం. వాళ్ళందరూ ఏకమై మనల్ని చంపేస్తే దేవుడి సంకల్పం ఏమైపోవాలా? అది యాకోబు భయం. దేవుడి సంకల్పం ఏమైపోవాలా? ఏమండి అంటే ఏమండి అదే అంటున్నాడు యాకోబు గారు 30వ వచనం.
అప్పుడు యాకోబు షిమ్యోను లేవిని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులతోనూ పెర్జీయులతోనూ అసహ్యముగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీద గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారును నాశనమగుదుమని చెప్పాను. అందుకు వాళ్ళేమన్నా తెలుసు, అందుకు వారు వేశ్య ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తించవచ్చునా అనిరి. ఒక వేశ్యకు చేసినట్టు మా చెల్లెలకు చేశారు, అందుకు మేము ఇలా చేసామన్నారు వీళ్ళు. కానీ వాళ్ళ నాన్న ఏమన్నా తెలుసా, మనం ఉన్నది మన ఊరు కాదు, మన దేశమే కాదు, వాళ్ళందరూ వచ్చి మన మీద పడి మనల్ని చంపేస్తే మనం ఏమైపోతాం? ఇక్కడ మీరు ఆలోచించండి, దేవుని ఆలోచన ఒకటైతే వీళ్ళు సొంత నిర్ణయం తీసుకున్నారు. ఎవరెవరు? పిష్యోను, లేవి, క్షమించండి, షిమ్యోను, లేవి, వీరిద్దరూ సొంత నిర్ణయం, దేవుని ఆలోచన చేయలేదు, వీళ్ళు సొంత ఆలోచన చేశారు. బాధే, చెల్లెని అవమానపరిచారు, ఒక వేశ్యకు చేసినట్టే చేశారు. కానీ ఎదురు చూడాలి కదా దేవుని ఆలోచన ఏంటో. అంటే ఇప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు అక్కడ ఉండమన్నారు, పోని వీళ్ళని ఇంకేం ఇబ్బంది పెట్టలేదు కదా. కానీ దేవునికి చెప్పకుండా సొంత నిర్ణయం తీసుకున్నారు. దానిని దేవుడు ఏమండి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎక్కడ తెలుసా? ఇదే సందర్భాన్ని యాకోబు గారు మరణించేటప్పుడు ఒక ప్రవచనం ప్రవచించాడు. ఆ ప్రవచనంలో దేవుని ఉద్దేశం బయటపడింది. ఏమండి ఇదే ఆదికాండం 49వ అధ్యాయంలో, ఏమండి మరలా ఇక్కడికి వద్దాం, ఇదే ఆదికాండం 49వ అధ్యాయంలో, ఏమండి 49వ అధ్యాయంలో 3వ వచనాన్ని చదువుదాం. వాళ్ళ గురించి మాట్లాడుతూ, ఏమండి వాళ్ళని దీవిస్తూ వాళ్ళ గురించి మాట్లాడాడండి. పిష్యోను గురించి, క్షమించండి, షిమ్యోను గురించి, లేవి గురించి మాట్లాడాడు. 5వ వచనం 49వ అధ్యాయం 5వ వచనం. ఇది ప్రవచిస్తున్నాడు యాకోబు గారు మరణకాలంలో. ఓకే, షిమ్యోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గము బలత్కారపు ఆయుధములు. దేవుడు అంటున్నాడండి, ప్రవచిస్తున్నాడు యాకోబు గారు మరణకాలంలో. షిమ్యోను, ఈ లేవి గురించి ప్రవచిస్తున్నాడు. చాలా జాగ్రత్తన్నాడు. వాళ్ళు ఎలాంటి వారట? వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. అంటే ఆలోచన ఏమి చేయకుండా ఆవేశపడేవారు. బలత్కారులు అంటే బలవంతంగా వాళ్ళ కత్తితో బలత్కరిస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు వాళ్ళ ఆలోచన సరైనది కాదు. అదే చెప్తున్నాను. నెక్స్ట్, నా ప్రాణము వారి ఆలోచనలు చేరవద్దు. యాకోబు అంటున్నాడండి, నా ప్రాణమా వారి ఆలోచనలు చేరవద్దు, నా ఘనమా వారి సంఘములో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలు నరములు తెగగొట్టిరి. వారి కోపము వేంద్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది. చాలు. 3వ లైన్లో 6వ వచనంలో, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు అంటున్నాడు యాకోబు. అంటే వాళ్ళ ఆలోచనలు దేవుని చిత్తానుసారమైనది కాదు అని యాకోబు గారి మాటల్లో మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు చెల్లెను పాడు చేసినంత మాత్రాన చేసుకుంటానని వచ్చినప్పుడు మరి ఇయ్యొచ్చు కదా. వాళ్ళు కూడా సున్నతి చేయించుకున్నారు కదా. ఇక్కడ విషయం ఏంటంటే, అబ్రహాము సంతతి వారండి ఇతరులకు వాళ్ళ పిల్లల్ని ఇవ్వకూడదండి. సున్నతి చేయించి ఇశ్రాయేల్లో చేరితేనే వారికి వాళ్ళు ఒప్పుకున్నారు కదా. సున్నతి చేయించాడంటే, ఆ రోజు సున్నతి చేయించడం అంటే ఏంటి? వాళ్ళు కూడా ఇశ్రాయేల్లో కలిసిపోయారు. మన జరిగినప్పుడు అన్యాయంగా రాత్రి వాళ్ళని చంపడానికి వీళ్ళు తీసుకున్న ఆలోచన సరి అయినది కాదు. వాళ్ళ ఆలోచన సరి అయినది కాదు అంటున్నాడు ఇక్కడ దేవుడు యాకోబు ద్వారా. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు అంటే వాళ్ళ సొంత ఆలోచన తీసుకున్న సొంత నిర్ణయం, అది స్వనిర్ణయం అంటారు దాన్ని. సొంత నిర్ణయం అంటే దేవుని ఆలోచన కొరకు ఎదురు చూడలేదు వాళ్ళు. ఎదురు చూడని వారిగా మిగిలిపోయారు వాళ్ళు. దానివల్ల ఎంత ప్రమాదం జరిగిందో తెలుసా మీకు? ఈ సందర్భంలో మనం ఆలోచిస్తే 34వ అధ్యాయంలో చివరి వచనంలో మనం ఆలోచిస్తే ఏం జరిగింది? వాళ్ళు ఏమండి దేవుడే కల్పించుకొని వీళ్ళు ఎక్కడుంటే ప్రమాదం అని 35వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఎంటర్ అయ్యాడండి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉంటే ఏం చేస్తారు? వాళ్ళు వచ్చి చంపేస్తారు. చెప్పాను కదా, చంపేస్తారు. పాకిస్తాన్లోకి వెళ్ళి మనం ఏకిలేషియాలు ఇలాంటివి చేస్తే ఏం చేస్తారు? పాకిస్తాన్లో అందరూ వీళ్ళు బాంబులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. పాకిస్తాన్ వాళ్ళు మాటలు ఉండవు, బాంబులతో మాట్లాడుకోవడే పాకిస్తాన్ వాళ్ళు. అలాంటి ఆనాడు ఈ రాజుల కాలంలో మిగతా వాళ్ళందరూ ఊర్లో ఉన్నవారు పురుషులందరూ చంపేస్తే ఇక మరి పక్క ఊర్లకు తెలియదేంటి? ఎవరో వచ్చారట్రా, ఇశ్రాయేలీలు వచ్చారట, ఇదిగో ఈ హమోరు గ్రామంలో ఉన్న పురుషులందరినీ చంపేశారని ఆ దేశస్తులకు తెలిసిపోతే, ఆ దేశంలో ఉన్న మిగతా వాళ్ళు ఉన్నారు కదా, కనానీయులు, పెర్జీయులు, హవీలు అందరూ వచ్చేస్తారు. వీళ్ళు ఎంతమంది అండి? 12 మంది, 12 గోత్రకర్తలు పనివారు. వీళ్ళని మహాకాల పోతే ఒక 100 మంది ఉండొచ్చు.
వాళ్ళ పనివారు అందరూ కలిపి, పిల్లలు వీళ్ళందరూ కలిపి. ఇంత కొంతమందిని దేశస్తులందరూ వచ్చి మీద పడితే యాకోబు చనిపోవడం, తన 12 మంది పిల్లలు చనిపోతే, మరి యేసుక్రీస్తు పుట్టాలి కదా, ఈ లోకాన్ని రక్షించడానికి రాబోయే యేసుక్రీస్తు దావీదు కుమారుడిగా పుట్టాలి కదా. యాకోబు ఉండాలి, యాకోబు పిల్లలు ఉండాలి, వారి గర్భం నుండి పిల్లలు రావాలి. యూదా గర్భంలో నుండి వచ్చాడు కదా, ఇప్పుడు యూదా కూడా చంపబడతాడు కదా, అప్పుడు యేసుక్రీస్తు రావాలి కదా. ఇది దేవుని సంకల్పం. కనుక దేవుడు ఏమన్నా తెచ్చి 35 మొదట వచ్చిన దేవుడు ఎంటర్ అయ్యి ఏం చెప్తున్నాడు? దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయి వచ్చినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములు మార్చుకొనుడి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదాము. అంటే దేశమే విడిచి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. దేని వలన? ఒక ఇద్దరు సొంత ఆలోచన చేసిన తప్పిదం వలన. దేవుడు కాబట్టి జరగబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టి వీళ్ళనైతే తీసుకెళ్ళాడు. మనకెవరున్నారండి? మనం ఏమైనా ఇశ్రాయేలు ప్రజలమా? మన వెనకాలన్న మనం దేవుడికి అంత నమ్మకస్తులమా? ఇక్కడ యాకోబు భక్తుడండి. ఆ భక్తుడైన యాకోబును బట్టి దేవుడు వారిని రక్షించాడు. అందులో వాళ్ళు వాగ్దాన పురుషులు. వాళ్ళ గర్భవాసం నుండి యేసు రావాలి. మన గర్భవాసం నుండి ఇప్పుడు యేసుక్రీస్తుతో సంబంధం లేదు. మనము ఇప్పుడు నమ్మితే రక్షింపబడతాం, నమ్మకపోతే శిక్ష. కాబట్టి వాళ్ళు చాలా బెటర్ మన మీద. అందుకే దేవుడు కల్పించుకున్నాడు. అంటే సొంత ఆలోచన మనిషిని ఏం చేస్తుంది తెలుసా? నాశనానికి నడిపిస్తుంది. అందుకే చాలా భయంకరమైన నాశనానికి వెళ్ళకుండా దేవుడు వారిని రక్షించాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మన ఆలోచన, మన సొంత ఆలోచనలు మనల్ని ఏం చేస్తాయి తెలుసా? దేవునికి దూరంగా ఒక చెడ్డ నిర్ణయాలు తీసుకోవడానికి తీసుకొని వెళతాయి. దేవుని ఆలోచన కొరకు కనిపెట్టాలి మనం. దేవుని ఆలోచనల కొరకు మనం కనిపెట్టాలండి. దేవుని ఆలోచనల కొరకు కనిపెట్టి ఆయన చెప్పిన మాటలన్నిటి కోసం ఎదురు చూసేవారు ఎవరున్నారు చెప్పండి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. దేవుని ఆలోచనల కొరకు కనిపెట్టే వారిగా మనం ఉండాలి. ఏమండి? దేవుని ఆలోచనలు కనిపెట్టేవారు లాగా మనం వారి వలె మనం ఉండాలి. ఏమండి? దేవుని ఆలోచనలు ఎంత గొప్పవో కీర్తనలు గ్రంథం 92వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. ఏమండి? కీర్తనలు గ్రంథం 92వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా నీ కార్యములు ఎంతో దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. దేవుని ఆలోచనలు గంభీరములు. దేవుని ఆలోచన మనకి మంచిదండి. గంభీరములు అంటే గొప్పవి, గంభీరమైనది, గొప్పది దేవుని ఆలోచన, నీకు మంచి చేసేది. ఈరోజు ఎవరండి దేవుని ఆలోచనలు అనుసరించి నడుచుకుంటున్నారు చెప్పండి? మనమైన, దేవుని నమ్మిన మనమైన, మన బ్రతుకులో, తర్వాత దేవుని సంఘములో మన ఆలోచనలు కాకుండా దేవుని ఆలోచనలకు తావిద్దాం. అప్పుడు మనం బాగుంటామండి. అన్ని మన ఆలోచనలను నడిపించి చివరికి బండి ఆగిపోయినాక వచ్చి దేవుడి దగ్గరకు వచ్చి, దేవా ఏంటాను నేను పాపినయ్యా. నీకు ఇంతగానా దైవ వాక్యాలు వినపడుతున్నప్పుడు దేవుని ఆలోచనలకు ఆయన మాటలకు లోబడవా? అన్నీ నీ సొంత నిర్ణయాలేనా? తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోరండి. పిల్లలు కూడా తల్లిదండ్రుల విషయంలో కానీ, పిల్లల వారి చదువుల విషయంలో కానీ ఏ మంచి నిర్ణయాలు తీసుకోరు. ఎందుకంటే మనం దేవుని ఆలోచనలకు తావేయలేకపోతున్నాం. ఎందుకు మనుషులు అలా మారిపోతున్నారు? ఎందుకో తెలుసా? మనల్ని నడిపిస్తున్న ఒక దుష్టుడు మనల్ని మన ఆలోచనల వైపు మలనేయకుండా, ఏమండి, తన ఆలోచనలు, తన ఇష్టాలను మన ద్వారా నెరవేర్చుకుంటున్నాడు అండి దుష్టుడు నెరవేర్చుకుంటున్నాడు. ఒకనాడు భూరాజులు కూడా అలా ఆలోచన చేశారట. ఏమంటే కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము, ఏమంటే 3వ వచనాన్ని కూడా చూద్దాం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. భూరాజులు యెహోవాను ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఇది మరీ బ్యాడ్ లక్ అండి. భూరాజులు, భూమి మీద ఉన్న రాజులు, ఒకనాడు రాజులు, నేడు ఏలికలు
ఆనాడు ఏలికలు రాజులు, ఈనాడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఏమండి, ఆయన అభిషక్తునికి చూడండి, మీరు ఆలోచించి, ఆయన అభిషక్తునికి వ్యతిరేకముగా ఆలోచన చేయుచున్నారు. దేవుడు కోపిస్తాడు. ఏమంటే అధికారులు దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తే దేవుడు వాళ్ళని ఏం చేస్తాడో తెలుసా? నాశనానికి నడిపిస్తాడు. ప్రపంచాన్ని పరిపాలించిన మొదటి సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం. ప్రపంచ చక్రవర్తి అండి, దేశానికి కాదు ప్రపంచానికి. అనేక దేశాలు కలిస్తే ప్రపంచాన్ని పరిపాలించిన మొదటి చక్రవర్తి బబులోను చక్రవర్తి. ఈయన కూడా తాను చక్రవర్తిని అయ్యానని, తన వలనే రాజ్య పరిపాలన జరుగుతుందని, నా వలనే ఇంత గొప్ప రాజ్యం వచ్చిందని ఆలోచించాడట. దేవుడు ఏం చేశాడో తెలుసా? తన కుటుంబంలోనే, తన పరివారంలోనే, తన రాజ్యంలోనే ఉన్నవారిని కొంతమందిని వారి మీదకి తిరుగుబాటు చేయించాడు. వెంటనే భయపడి అరణ్యానికి పారిపోయాడు. నెబుకద్నెజరు చరిత్ర. పారిపోయి అడవిలో పశువులతో కలిసి ఆకలికి గడ్డి మేశాడు. ఏం తిన్నాడట? గడ్డి మేచాడు. గడ్డి తిని బ్రతికాడు. బోర్లు పెరిగిపోయినాయి, వెంట్రుకలు పెరిగిపోయినాయి. భయపడి పారిపోయాడు, ఇక్కడ నుండి చంపేస్తారని. ఎందుకంటే ఏం చేస్తారండి, రాజు మీద ఎదురు తిరిగినప్పుడు రాజును చంపడమే వాళ్ళ ఉద్దేశం. చక్రవర్తి అయినా కానీ ఎవరైనా. పారిపోయి అరణ్యంలో బ్రతికాడు, ఆకలికి గడ్డి తిన్నాడు. అప్పుడు జ్ఞానోదయమైంది. అయి మళ్ళా దేవుడు వల్లనే కదా, నా వలన కాదు, ఈరోజు నా బ్రతుకు ఇలా తిరగబడిపోయింది అని మరలా దేవుడు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తే దేవుడు మరలా రాజ్యానికి తీసుకొచ్చి మరలా చక్రవర్తిగా నిలబెట్టాడు. ఇది దేవుడి ఆలోచన. దేవుడు ఆలోచిస్తే చక్రవర్తులే రాజులు అవుతారు, రాజులే చక్రవర్తులు అవుతారు. అందుకే యేసుక్రీస్తు గారు కొత్త నిబంధనలో ఒక మాట అన్నారు, మొదటి వారు కడపటి వారు అవుతారట, కడపటి వారు మొదటి వారు. అంటే మొదటి వారు కడపటి వారు ఎందుకు అవుతున్నారు అంటే వీళ్ళ ఆలోచన, సొంత ఆలోచన, దేవుని ఆలోచన కోసం కనిపెట్టిన వారు కడపటి అంటే కార్నర్ అండి, చివరి బెంచ్ అంటారు. స్కూల్లో బడికి వెళ్ళినప్పుడు పిల్లలు మొదటి బెంచ్లో ఉన్నారు ఎవరు? వెనక బెంచ్లో ఉన్నవారు కంటే బాగా చదివేవారు. ఇప్పుడు కూడా వెనక ఉన్నవారు ఎవరు? వెనకాల వచ్చినవారు. అంతేగా, వెనకాల ఎవరు వస్తారు? వెనక ఎవరు కూర్చుంటారు? వెనకాల వచ్చిన వారు. ముందు ఎవరు కూర్చుంటారు? ముందు వచ్చిన వాళ్ళు. అంటే వెనకాల ముందుకున్న తేడా అదేండి. ముందు వచ్చిన వారు ముందు కూర్చుంటారు. అంటే భక్తిలో మనం కూడా ముందు 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 ముందుండే వాళ్ళు చూడండి. క్లాసులకు కానీ అన్నిటికీ ముందుండేవారు క్రమక్రమంగా వెనక్కిపోతున్నారంటే ఏం జరుగుతుందో తెలుసా? అంటే వీళ్ళు దేవుని ఆలోచనలు స్వీకరించట్లే. కాబట్టి అందుకే మనలో చాలామంది వెనక వచ్చిన ముందు వచ్చి కూర్చుంటే దాని గురించి నేను చెప్పట్లే. ఇప్పుడు ఇక్కడ కూర్చోదాన్ని బట్టి చెప్పట్లే. మన బ్రతుకు అందరికన్నా ముందు వచ్చిన వాడే ముందు బెంచ్ అంటారు. తర్వాత ఇప్పుడు ముందు బెంచ్లోకి వచ్చిన వారు చిన్నగా రెండో బెంచ్కి, తర్వాత మూడో బెంచ్కి. చర్చిలో కూడా బెంచీలు ఉంటాయి కదా, అర్థం అవడానికి చెప్తున్నారు. 4వ బెంచ్, చివరి 5వ బెంచ్. ఎందుకు 5వ బెంచ్? 5వ బెంచ్కి ఎందుకు కూర్చుంటారు తెలుసా? చాలామంది ముందు వచ్చిన వీళ్ళకి ఫోన్లు వస్తాయండి. గంట దేవుడి దగ్గర కూర్చున్న వాక్యం వినేటప్పుడే ఫోన్ వస్తుంది. అప్పుడు ఫోన్ పట్టుకొని బయటికి వెళ్తారు. వెళ్ళి మాట్లాడి మరలా వచ్చేసరికి ఏం చెప్పారు ఇక అనవసరం, ఎప్పుడైపోయిందో టైం చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాక్యం వినరాలు. నిజమే, నేనే చెప్తున్నాను. దైవ సేవకులుగా మేము వేదిక మీద ఎందుకు కూర్చుంటా తెలుసా? ఫోన్ రాకూడదండి. ఎందుకు? స్విచ్ ఆఫ్ చేసుకుంటాం, అవసరమే సైలెంట్లో పెడతాం. ఎందుకు? కూర్చుంది 1 గంట దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి వచ్చి. అందుకే దైవ సేవకులు ఎప్పుడు వేదిక మీదే ఉంటారు. కొంతమంది వేదిక ఎందుకు ఎక్కడ దైవ సేవకులు వాళ్ళకి ఫోన్లు వస్తాయి, చాలా బిజీ వాళ్ళు దైవ సేవకుల్లో కూడా. పోనీ మీటింగ్ పెట్టామంటే మా దగ్గర మీటింగు దేవుని పనే జరుగుతుంది, ఆ పనిలో ఉన్నాం కాబట్టి ఈరోజు ఫోన్ వస్తుందో నేను వెనకాల కూర్చుంటా అంటే దానికి అర్థం ఉంది. దేవుని పని కోసం నువ్వు బిజీగా ఉన్నావంటే. మన పని కోసం ఎప్పుడు ఉండేదే మన పని లేని వాళ్ళు ఎవరున్నారు సార్? పని లేకుండా మేము సరదాగా ఉన్నామండి అన్న వాళ్ళు చేయొద్దు కదా. అసలు మనకు ఉన్నంత పనులు ప్రపంచంలో ఎవరికి ఉండవు. ఇక రోజు పని ఉన్నప్పుడు మళ్ళా పని దగ్గర నుండి ఫోన్ వస్తుంది. ఏమండి, నేను గారు చెప్తున్నా సుమా, నన్ను చూడొద్దు, చెబుతున్నది దేవుని మాటలు. విలువిద్దాం, 1 గంట దేవుని మాటలు మనం నేర్చుకుందాం. అప్పుడే కదా దేవుని ఆలోచన అర్థమవుతుంది. కాబట్టి దేవుని ఆలోచనలలో మనం ఉంటే ఆయన ఆలోచన ఎంతో గంభీరములు, శోధింప సఖ్యము కానివి అంటాడు మరో చోట. ఏమండి, ఒక్క సందర్భం చూపించాను, మరో సందర్భం ముందు చూపిస్తే మనకు సమయం సరిపోదు. ఎందుకంటే లైవ్ స్టార్ట్ అయింది కాబట్టి సందర్భం చాలా పెద్దది. వీలైతే మరొక సందర్భంలో మరొకసారి మనం ఆలోచిద్దాం. కానీ దేవుని ఆలోచనలకు మనం విలువిద్దాం.
దేవుని ఆలోచనల కోసం కనిపెడదాం. ముఖ్యంగా కనిపెట్టే స్థాయికి మనం ఎదగాలండి. కనిపెట్టకుండా సొంత నిర్ణయాలు ఎప్పుడు మనము తీసుకోవద్దు. ముఖ్యంగా మన జీవితంలో, మన బ్రతుకులో, మన జీవితంలో మన సమస్య వచ్చినప్పుడు కూడా సొంత నిర్ణయాలు వద్దు. ఒకవేళ మీకు మరి ఈ విషయంలో ఈ సమస్యలో మేము ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏమంటే ఏ నిర్ణయం తీసుకోవాలి అని అడిగినప్పుడు మా లాంటి వారిని అడగండి చెప్తాం. ఎందుకంటే మీ మీద బెటర్గా మాకు తెలుసు కదా. పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళు ఏంటి, వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళు దేవుని కోసం బ్రతుకుతారా, వాళ్ళకు దేవుని చింతన ఉందా, ఇవన్నీ చూడరండి. సొంత ఆలోచనలు ముందు పెట్టి ఏమండి వారి ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుని జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఒకనాడు ఇశ్రాయేలీయులు వారి సొంత ఆలోచనలు తీసుకున్నారు కాబట్టి దేవుడు వారిని నాశనానికి నడిపించాడు. మనం కూడా వాళ్ళు ఇశ్రాయేలీయులు అంటాం, మనం ఎవరం, నిజంలో మనం క్రైస్తవులంగా మారినాం. మరి మన ఆలోచనలు లేఖనానుసారమైనవి కావాలి. మరలా 119 కీర్తన చదివి ఆ మాట చదివి మనం ముగించుకున్నాం. 119 కీర్తన 12 వచ్చినాయి. ఏమంటే నీ ఆజ్ఞల ఆ మాటను మనం చూస్తే 119 కీర్తన 24 వచ్చింది. 119 కీర్తన 24 వచ్చింది. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. అంటే నీ ఆలోచనకు కర్త ఎవరు కావాలో తెలుసా? దేవుని శాసనాలు, దేవుని మాటలు. యేసుక్రీస్తు వారు, వాక్యం అంటే యేసుక్రీస్తు వారు నీ ఆలోచనకర్త ఎవరో తెలుసా? అందుకే ఆయనకు ఒక పేరు ఉంది, ఆలోచనకర్త. మనకి యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంటుంది. ఏమండి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనమేనా? ఆలోచనకర్త. ఏమండి ఆయనకి పేరండి, యేసుక్రీస్తుకున్న పేరండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయము ఎన్నో వచనం? 5వ వచనమా 6వ వచనం? 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఏమండి ఆలోచనకర్త. నీకు ఏ మంచి ఆలోచన ఇవ్వాలో ఆయన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు వాక్యంగా మన చేతిలో బైబిల్లో ఉన్నాడు. కాబట్టి దేవుడి మాటలు, దేవుడి శాసనాలే యేసుక్రీస్తు మాటలే బైబిల్. మరి బైబిల్ ప్రకారంగా మన ఆలోచనలను మనము నిర్ణయాలు తీసుకోవాలి. మన నిర్ణయాలు, మన ఆలోచనలకు నిర్ణయాలు కర్తలుగా ఆయన శాసనాలను మనం పెట్టాలి. అది మన వ్యాపారం చేసేటప్పుడు కూడా, మన ఉద్యోగం చేసేటప్పుడు కూడా, మన బ్రతుకులో ఏ నిర్ణయం మంచిదో వాక్య ప్రకారంగా నువ్వు తీసుకోవండి. మనం చాలా విషయాలు అన్ని సొంత నిర్ణయాలు తీసుకుంటాం. అన్ని ఇరక్కపోయి దేవుని ఎద్దుకు రావడానికి కుదరట్లేదండి. ఎందుకు కుదరలేకపోతున్నావు? పెట్టుకున్నాం పెంట అనాలి. మరి నేమనాలి? పెంట. కొంతమంది చూడండి, మన దగ్గర లేరు కానీ బయట కొంతమంది చూడండి, సెటిల్ అవ్వాలండి, నేను సెటిల్ అవ్వాలి. వాళ్ళ ఉద్దేశం ఏంటి? సెటిల్ అవ్వాలంటే మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి కారు కొనుక్కోవాలి, మంచి ఉద్యోగం ఉండాలి, అప్పుడు నేను దేవుని ఎద్దుకు వస్తాను, నేను సెటిల్ అయినాక వస్తానంటాడు. మరి సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలి? వీడేదో పెద్ద వ్యాపారం పెట్టాలి. మరి మామూలు కోరికలు ఉండవు కదా మన కోరికలు మామూలుగా ఉండవు. పెద్ద వ్యాపారం పెట్టాలి. మరి పెద్ద వ్యాపారం పెట్టాలంటే సొంతంగా డబ్బులు ఉంటే ఉండవు, పెట్టుబడికి అప్పు తెస్తారు. ఆడ దొరికిన గాడలు తెచ్చి ఈ వ్యాపారం క్లిక్ అయితే నేను సెటిల్ అయిపోయినట్టే. ప్రార్థన చేయంటారు. మరి మేము రావాలి కదా, వచ్చి మేము ప్రార్థన చేస్తాం. అంటే అప్పు చేసి పప్పు కూడా అన్నమాట ఇది. మేము ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన చేసినప్పుడు వ్యాపారం సక్సెస్ కాలేదనుకో, ఈ అయ్యగారి ప్రార్థన సరిగ్గా పని చేయలేదు, మళ్ళీ అటువంటి అప్పులు తెచ్చుకుంది నువ్వే. కొన్ని వ్యాపారం చేసేటప్పుడు ఈ ఫలానా వ్యాపారం చేస్తారా అన్నయ్య, మీకు వాక్యం తెలుసు కదా, మాకు సలహా ఇవ్వండి అంటారా? అనరు. మొత్తం నిర్ణయాలను తీసుకొని తలకు మించిన అప్పులు చేసుకొని ఇప్పుడు ఈ వ్యాపారం చేస్తే మరి తలకు మించిన అప్పులు, వడ్డీలు, భారీ వడ్డీలు, చక్రవడ్డీలు అన్నీ తీరాలంటే ఏం చేయాలి? 24 గంటలు పని చేయాలి. మరి 24 గంటలు పని చేయాలంటే మరి ఆదివారం కూడా షాప్ తీయాలి. ఆదివారం కూడా కుదరదు. కనీసం మరి సెమినార్ ఉన్న రోజున నాన్న సెమినార్ అంటే ఎక్కడన్నా కుదరదు. ఎందుకు? అప్పులు. ఎవరు చేయమన్నాడండి? దేవుని కోసం చేసే అప్పుని. నేను సెటిల్ అవ్వాలన్నా యేసుక్రీస్తు సెటిల్ అయ్యాడా? నువ్వు దేవునికి అడ్డు వచ్చే ఒక చెడ్డ నిర్ణయం నీ బస్తిలో తీసుకొని దేవుని యొద్దకు రావడానికి నీకు సమయం లేకపోతే ఎందుకయ్యా నీ బ్రతుకు?